అందరికీ నమస్తే అండి. ఈరోజు గ్రీన్ పులావ్ తర్వాత గ్రీన్ పీస్ ఆలు కర్రీ చేసుకుందామండి. ప్రస్తుతానికి నేను గ్రీన్ పులావ్ ఫస్ట్ చేస్తున్నాను. చూడండి, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, యాలకి పొల్లు, తర్వాత అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి పెట్టేశాను. తర్వాత మనం నీటిలోని కొంచెం వాటర్ పెట్టి నానబెట్టేసుకున్నాను. ఇగోండి, కొత్తిమీర ఎక్కువ తీసుకున్నాను, 20 రూపాయలది తీసుకున్నాను. అయితే బాన్లోని ఆయిల్ పోసి తర్వాత మసాలా సామాన్లన్నీ అందులోని ఒక్కొక్కటి 2-3 స్ముగలుగా తీసుకొని అందులో వేసి వేపాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేపేసుకుంటున్నాను. ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదండి, ఓన్లీ అల్లము చెదగొట్టి వేయాలండి. అలా వేస్తే గ్యాస్ ఫామ్ అవుతుంది, మనకి కూడా ఇబ్బంది. అల్లం చూసారా, నేను వేసాను, చెదగొట్టి వేసుకున్నానండి. గ్రీన్ పులావ్కి సింపుల్గా ఎవలాటాలు తిన్నా ఏమి చేయదండి. ఇంకా మిల్లిబెంగర్ కూడా నానబెట్టుకున్నాను కదా, అది కూడా అందులో వేసుకున్నాను. అది పావుగంట నానబెట్టుకోండి. ఇవి చక్కగా వేగిపోయి చూసారు కదా. నేను ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదండి. తర్వాత ఇప్పుడు ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తానండి. స్మెల్ కోసం చాలా బాగుంటుందండి, వేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే ఎలా చేసుకుని చక్కగా వస్తుందండి. ఇదిగో నేను వేసి వేపేసాను కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, కొత్తిమీర కడిగేసి నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అది అందులో వేసి వేపేస్తాను. ఇది ఒంటికి కూడా చాలా మంచిదండి. ఈ మినిబెంగరు అంటే అది సోయా అండి, సోయా చాలా బెటరు. తర్వాత ఇది కూడా కొత్తిమీర కూడా చాలా మంచిది ఒంటికి, ఎవరికి హాని చేయదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు, ఏముండదు. సింపుల్గా చేసుకుంటున్నాము. ఇక కొంచెం ఉప్పు వేసుకున్నాను. తర్వాత కొంచెం అంటే మసాలా కాదు, ధనియాలు, జస్ట్ జీలకర్ర సంబంధించి పొడి మాత్రమే వేసానండి. నేను మసాలా పొడి మళ్ళీ వాడలేదు. అది వేసుకొని చక్కగా వేపేసిన తర్వాత మనం నానబెట్టి పక్కన ఉంచుకున్నాం కదా రైస్ని అందులో వేసుకున్నానండి. నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. ఒక 10 రూపాయలు మాత్రమే మిల్లిబెంగర్ తీసుకున్నాను. సోయా చాలా బెటరు. ఇది కలిపేసుకుని చక్కగా గ్లాసుకి గ్లాసున్నర నీళ్ళు మాత్రమే వేసుకున్నానండి. ఎందుకంటే నేను రైస్ ఆల్రెడీ పావుగంట నానబెట్టాను, అందువల్ల. నానబెట్టకపోతే గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ వేయండి, గ్లాసుకి 2 గ్లాసులు వేసుకోవచ్చు. నేను మాత్రం నానబెట్టడంతో గ్లాసు నర నీళ్ళు మాత్రమే వేసి నేను మూత పెట్టి ఉంచేసుకున్నానండి. ఇంకా అది దగ్గరికి అయిపోయే వరకు ఆగుదాము. ఒక 10 నిమిషాలుగా ఒక ముందు హైలో పెట్టి అలా ఉడికిన తర్వాత దాని తర్వాత అప్పుడు దాన్ని సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టేసి ఇంకా అలా వదిలేసేయండి, అది రెడీ అయిపోతుంది. అంతే, చక్కగా గ్రీన్ పులావ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము బంగాళదుంప తర్వాత ఆలు తర్వాత గ్రీన్ పీస్ కర్రీ చేసుకుంటామండి. దీని అంబడే నేను చక్కగా కుండలో తీసుకుంటున్నానండి. ఇదిగోండి, రెడీ చేసి స్టార్ట్ చేసినప్పుడు నేను బాటాని నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ముందు రోజు. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, తర్వాత పోపు సామాలు, ఎండుమిరపకాయ పోపులు పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం రెడీ చేసే విధానం మనం తెలుసుకుందామండి. నేను తర్వాత బంగాళదుంప కూడా పొట్టు తీసేసి చక్కగా పెట్టుకున్నాను. ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇగోండి, నేను కుండ వాడుతున్నాను, అందులో వేసుకొని పోపులు వేసి ముందు వేపేశాను. కరివేపాకు కూడా కావాలి తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు కరివేపాకు వేయనండి, నేను తర్వాత వేస్తాను. ఇప్పుడైతే మాడిపోద్దని ఇప్పుడు వేయలేదండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి చక్కగా వేపేసానండి. వేపేసిన తర్వాత చూడండి, బాగా ఎగాయి కదా. ఇప్పుడు బంగాళదుంపలు వేసేసుకుందాము. ఈ 2 వండుకొని చక్కగా తింటే చాలా బాగుంటుందండి. అందుకే 2 వీడియోలు కలిపి నేను ఒకే వీడియోకి అంతా పెడుతున్నాను. కర్రీ తర్వాత గ్రీన్ పులావ్ కూడానా. ఇవన్నీ బంగాళదుంపలు వేగిన తర్వాత బఠానీ వేసేసుకుందాము. కొంచెం పసుపు కూడా వేసుకుందాము, మంచి కలర్ఫుల్గా ఉంటుంది. కానీ ప్రతి వంటలో కూడా మనం పసుపు వాడాలి, చాలా మంచిదండి అది. అందుకోసం నేను పసుపు వేసుకున్నాను. ఇవ్వండి, బఠానీ ముందు రోజు నానబెట్టుకున్నానండి, అది వేసేసి కలిపేసి ఇప్పుడు కొంచెం తర్వాత ఉప్పు, తర్వాత కారం తగ్గించి వేసుకోండి. ఎందుకంటే మన గ్రీన్ పులావ్లో కదా ఈ కర్రీ కదా, అందుకోసము కారం తగ్గించే వేసుకోండి. సాల్ట్ వేసేసుకున్నాను నేను. దాంతో కొంచెం చూసారా కదా, 1 టీ స్పూన్, చిన్న టీ స్పూన్ కారం మాత్రమే నేను వేసుకున్నాను. తర్వాత చిన్న ధనియాల పొడి వేసాను, జీలకర్ర పొడి వేసుకున్నాను. వేసుకొని చక్క కలిపేసుకొని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే అది ఉడకాలి కదా. ఎందుకు పచ్చి బంగాళదుంపే వాడానండి, బఠానీ టైం పడుతుంది కదా మనకి, అందుకు వాటర్ కొంచెం ఎక్కువ వేసుకొని దాన్ని మూత పెట్టేసి పూర్తిగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు నేను కొత్తిమీర వేసి కరివేపాకు కూడా అప్పుడే వేస్తానండి. అప్పుడు మంచి రెండిటి వాసన చాలా బాగా కర్రీకి పడుతుంది, చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ముక్కలు ములిగేటట్టు వేసుకొని మూత పెట్టేసి తిరగపడాక సిమ్లో పెట్టి వదిలేసేయండి.
చక్కగా మెత్తగా అయిపోద్ది. మీరే చూడండి, అలా పావుగంట వదిలేసానండి, చక్కగా ఉడికిపోయేది కూడా చూసారు కదా. కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసి చక్కగా రెడీ అయిపోయిందండి. ఈ రెండు కలిపి సూపర్ గ్రీన్ పులావు, ఆలు బఠానీ చాలా బాగుంటుంది తినడానికి. పిల్లలకి కూడా బాగుంటుంది, కారాలు లేకుండా చక్కగా చేశాను. మీరు కూడా ట్రై చేయి తినండి. నా ఛానల్ మాత్రం ఖచ్చితంగా చూడండి. ఒక్క లైక్ ప్లీజ్, ఒక్క లైక్ చేయండి. ఎన్నో వీడియోస్ నేను పెట్టుకెళ్తున్నాను. ఇవి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. పిఎన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. అందరికీ నమస్తే అండి, ధన్యవాదాలు.